మీ తీయక ఉన్నతమైన నామమునకు తండ్రి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమైన తండ్రి మీ యొక్క మహాకృపలో ప్రభా నైనా అక్టోబర్ మాసం మొదటి ఆదివారంలో ప్రభా మీ పరిశుద్ధ సన్నిధిలో కనపడటానికి, మీ సన్నిధిలో కూర్చోటానికి తండ్రి, మీ సన్నిధిలో ధ్యానించుకోవటానికి దేవా నైనా ఈ పరిశుద్ధ దినపు దీవెనల కొరకు ఎందరైతే ఆశపడి వచ్చినారో అయ్యా మీ కృపలోనైనా ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చే దేవుడు తండ్రి. ఈ సుందరమైన మహా దేవాలయంలో ప్రభా నైనా మీ నేత్రములు దివారాత్రములు తెరవబడి ఉంచుండగా యేసయ్య వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు సృష్టిస్తుండగా యేసునైనా వారి ప్రతి అవసరము, వారి ప్రతి మనోవాంఛ ప్రభా ఈ యొక్క మందిరంలో సిద్ధింపబడునుగా వేడుకొంచున్నాము. దయగలిగిన తండ్రి ఎందరైతే ఎట్టి బాధల్లో వచ్చినారో, ఏ సమస్యలతో వచ్చినారో, ఏ అనారోగ్యంతో వచ్చినారో, చెప్పుకోరాని బాధలతో వచ్చినారో యేసయ్య ప్రతి ఒక్కరిని దృష్టించే దేవుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు తండ్రి నీకు స్తోత్రములనైనా. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమైనట్టుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి అందరికీ వందనాలండి. ఈ యొక్క ఆదివారం స్థిరమైన పండుగ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ గ్రూప్ చైర్మన్ అయ్యారు రమేష్ అయ్యారికి, అమ్మగారికి మా యొక్క 2 వందనాలు చెల్లిస్తున్నాము. అట్లనే సంఘ పెద్దలకు, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, మరి శ్రీరామైత్రి సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి కూడా మా యొక్క 2 వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని మహాకృపలు ఈ సంవత్సరము మనకిచ్చినటువంటి ఈ స్థిరమైన పండుగను మనం సంతోషంగా జరిగించుకోవడానికి, ఆనందంగా జరిగించుకోవడానికి మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో ఈ పండుగ, సెప్టెంబర్ మాసంలో తర్వాత మార్చిలో కదండి, తర్వాత గృహప్రతిష్ఠ 3 పండుగలు చాలా ముఖ్యమైన స్థిరమైన పండుగలు కదండి. కాబట్టి సెప్టెంబర్ నెలలో పండుగ ఎందుకు చేస్తారు అంటే మనం అక్టోబర్లో చేస్తున్నాంలే, కానీ అసలు సెప్టెంబర్ మాసంలో ఎందుకు చేస్తాము అంటే మన యొక్క సంఘము స్థిరమైత్రి స్టార్ట్ అయిన సంవత్సరం అంటే 1948వ సంవత్సరంలో స్థిరమైత్రి విభాగము ప్రారంభించబడింది. 1947 సెప్టెంబర్ 27న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశము స్థాపించబడింది. కానీ ఒక సంవత్సరం తర్వాత 1948లో సెప్టెంబర్ 27నే స్థిరమైత్రి విభాగము ప్రారంభించబడింది. అప్పటి మొదటి తండ్రి గారు బిషప్ పిఎస్ అజరయ్య తండ్రి గారు, తల్లి గారు అందు అజరయ్య తల్లి గారి ద్వారా ఈ యొక్క స్త్రీల విభాగము ప్రారంభించబడింది. అప్పట్లో మనకి ఈ యొక్క పాలనలో, ఇంగ్లీష్ పాలనలో మదర్స్ యూనియన్ అని ఉండేది. అంటే స్త్రీల సమైక్యత అనే విభాగంలో స్త్రీలని కుటుంబంలో ఏదైనా సమస్యలను పరిష్కరించేది స్త్రీ, సంఘమును ముందుకు నడిపించడంలో చురుకుగా ఉన్నటువంటిది స్త్రీ పాత్ర అని గుర్తించి ఒక సంవత్సరం తర్వాత స్త్రీలను కూడా పరిచర్యలో పాలిభాగస్తులు చేసినారు అలాంటి పెద్దలు. అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరము కూడా సెప్టెంబర్ మాసంలో ఒక స్థిరమైన పండుగను జరిగించుకుంటూ గత సంవత్సరము మనం చేసినటువంటి గొప్ప కార్యములన్నింటినీ సంఘంలో మనం తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా దేవా ఇన్ని సంవత్సరాలు కదండి 78 సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడి ఇంతవరకు కూడా తల్లుల ద్వారా పెద్ద పెద్ద తల్లివార్ల ద్వారా మనకి ఈ యొక్క విభాగము, స్త్రీల విభాగము నడిపించుకోవటానికి కదా. ఇప్పుడు స్థిరమైత్రి సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ముందు ఇంకా ఎంతమంది పెద్దలు కదండి ఈ సంఘాన్ని నడిపించినటువంటి వారు. ఎంతో చిన్న పులి గుడిసగా ఉన్నప్పటి నుంచి సంఘాన్ని ఇప్పుడు ఇంత సుందర మహాదేవాలయంగా కట్టుకునే దాకా కూడా కదా మొదట కొద్దిగా ఉండినందుకు తుదకి మహాభివృద్ధి పొందుతారని యోగ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అట్టి రీతిలో మన సంఘాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ కదా. ఈరోజు మన గృహాలను కూడా చూసుకుంటే ముందు చాలా చిన్నగా ఉంటాయి, గుడిసెలలో అలుక్కుని కదా, ఇంటిని అలుక్కుని ఉన్నటువంటి ఆ గృహాలు ఇప్పుడు స్లాబ్ వేసేసి కదా, అపార్ట్మెంట్స్ కట్టేసి ఏసీలు చేసుకొని రాబోయే రోజులకి ఏసీ కూడా చేసేసుకుంటారండి. అటువంటి గొప్ప దీవెనలతో సంఘాలు దీవించబడతా ఉన్నాయి. దానికి మనం పూర్వము తల్లులు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ మొదట చాలా
దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క విమోచన కార్యములు, విడుదల కార్యములలో చాలా గొప్పగా అలనాడు స్త్రీలను దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులలో నుండి కూడా దేవుడు స్త్రీలను వాడుకున్నట్టుగా మనం చూస్తాము. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూస్తే ఆ రోజుల్లో స్త్రీలు అంటే మనము మొదట ఆదికాండంలో చూస్తే ఒక స్త్రీని అవ్వని దేవుడు ఎట్లా చేసినాడండి, ఆదాము గారిని ఎట్లా చేసినాడు, మట్టిని తీసి తన స్వరూపమందు నరుని సృజించి ఆయన నాసికా రంధ్రములో జీవాయువుదిగా కదా మనుషుడు జీవాత్మ పొందాడు, మనిషిగా తయారైనాడు. అట్టి పురుషుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి ఆయన ప్రక్కటల ఎముకలలో నుండి ఒక ఎముకను తీసుకొని కదా ఆమెని నారీగా చేసినాడు. అంటే ఎంత స్ట్రాంగ్ గా చేసినాడో చూడండి. అయినా కూడా పౌలు ఏమంటున్నాడు, బలహీనమైన ఘటముతో పోలుస్తున్నాడు. స్త్రీలు బలహీనులు అని పోలుస్తున్నాడు. అవునా, స్త్రీలు బలహీనులా? ఒప్పుకుందామా? బలహీనులని అయినప్పటికీ ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ సంతోషమైన కార్యమైనా సరే, ఏ యొక్క సమస్య వచ్చినా కూడా స్త్రీల పాత్ర చాలా గొప్పగా ఉంది. అటువంటి కార్యక్రమాలలో, అటువంటి విడుదల కార్యక్రమాలలో దేవుడు తన శక్తిని స్త్రీలకు ఇచ్చి ఎంతో గొప్పగా దేవుడు వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. లేఖనాలలో ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. అమ్మని కానివ్వండి, సారాని కానివ్వండి, రాహాబును కానివ్వండి, రూతును కానివ్వండి, దెబోరా కానివ్వండి, ఎస్తేర్ని కానివ్వండి, కొత్త నిబంధనలో మేరీ, ఇప్పుడు మనం చదువుకున్న దోర్కా, వీళ్ళందరూ కూడా యేసుతో పాటు లేకపోతే అలనాడు పాత నిబంధన కాలంలో ఎంతో మంది గొప్ప స్త్రీలని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఇటువంటి దేవుడు ఇంత బలహీనమైనటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ ఆయన విమోచన కార్యములలో మనం చూస్తాం. ఆదికాండంలో 15వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదువుతారా? 15వ అధ్యాయం ఆదికాండంలో 13వ వచనం. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, ఎవరికి దాస్తావులో ఆ జనతకు నేనే తర్వాత వారు మిగిలిన ఆస్తితో బయలుదేరి వచ్చేది. అది ఎన్ని వందల ఏళ్ళు అంటే 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. అంటే 400 ఏళ్ళు అంటే అది ఎక్కడికి వచ్చిందంటే నిర్గమకాండము 1వ అధ్యాయంలో యోసేపు నెరుగని రాజు ఏమిచ్చుండగా, యోసేపు 8వ వచనం 1వ అధ్యాయం, యోసేపు ఎరుగని రాజు క్రొత్త రాజు ఐగుప్తును ఏల ప్రారంభించెను. చూడండి, ఇప్పుడు ఇదే వాగ్దానం ఆదికాండంలో ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానం, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానము యోసేపు 110 సంవత్సరాలు జీవించి ఆదికాండంలో 50వ అధ్యాయంలో 24వ వచనంలో యోసేపు తన సహోదరులతో అంటున్నాడు ఏమని, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశములకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. హల్లెలూయా. 400 ఏళ్ల తర్వాత అబ్రహాము మొదలుకొని యోసేపు వరకు కూడా దేవుడు వారిని ఆశీర్వదించి ఇంకా యోసేపు నుండి తర్వాత నిర్గమకాండ
విడుదల కార్యములలో స్త్రీలు ఎంత బలహీనమైనటువంటి వారైనప్పటికీ, ఎంత అధికారుల కింద పని చేస్తున్నప్పటికీ, అధికారుల క్రింద భయంతో పని చేస్తున్నప్పటికీ, వారిని ఎట్లా లేవనెత్తి మోషే యొక్క ఎదుగుదలకి కారణమైనారో ఈ రోజుగా మనము స్త్రీలమైన మనము నేర్చుకోవాల్సిన వారముగా ఉంటున్నామండి. ప్రియమైన వాళ్ళారా, ఎంతో బలహీనమైన వారమే, మనకి ఎటువంటి పవర్స్ లేవు, మనకి ఎటువంటి శక్తి లేదు, మనకి ఎటువంటి ప్రోత్సాహం లేదు అని అనుకుంటున్నామేమో. ఎందుకు నేను నా జీవితం ఇంతేనేమో అని అనుకుంటున్నామేమో, ఏమి చేతగాని వారంగా ఉంటున్నామేమో అనుకుంటున్నామేమో. కానీ ప్రతి ఒక్క స్త్రీకి కూడా దేవుడు ఒక శక్తిని ఇచ్చినాడండి. హల్లెలూయా. ఎటువంటి కార్యక్రమాలలోనైనా నువ్వు తలపెట్టాలే కానీ, నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలే కానీ, ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎట్లా ఆలోచించాలో తెలుసా అండి? ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ రోజుల్లో ఎట్లా ఆలోచించాలి? ప్రభువా, ఇన్ని కోట్ల మంది హిందువులు ఉంటుండగా నన్ను మాత్రమే ఎందుకు క్రైస్తవుడుగా ఎంచుకున్నావు? ఎప్పుడన్నా అడిగినారండి? ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసినారా మీరు? ఇంతమంది కోటానుకోట్ల హిందువులు ఉంటుండగా, దేవుని నెరగని ప్రజలు ఇంతమంది ఉంటుండగా నేనే ఎందుకు క్రైస్తవురాలిగా ఉన్నాను? ఎప్పుడన్నా ఆలోచించలేదు కదండి? ఆలోచించాలి. ఎందుకు